హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అంటే ఏప్రిల్ 26వ తేదీన రేషన్ కార్డు ఉన్న వీళ్ళందరికీ 20,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు. సో ఆ పథకం ఏంటి, ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది, ఎవరి ఖాతాలో డబ్బులు పడతాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ శ్రీకాకుళం, ఎచ్చెర్ల, బుడగట్ల పాలెంలో పర్యటించనున్నారు. మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. సముద్రంలో వేటకు విరామ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయంగా 1,29,178 మంది అకౌంట్లలో 20,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. అంతకుముందు ఆయన గ్రామంలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ఏప్రిల్ 26వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మత్స్యకార గ్రామానికి పర్యటించనున్నారు. సో దానికి సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళందరూ సభ ఏర్పాటు చేస్తారు. సో అక్కడ ఈరోజు ఏప్రిల్ 26వ తేదీన ఏచెల్ల జిల్లా ఏదైతే ఉందో అక్కడ పర్యటించి ఈ పథకాన్ని విడుదల చేయబోతున్నారు. సో మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి 20,000 రూపాయలు అంటే ఎవరైతే మత్స్యకారులు చేపలు పట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు వేట నిషేధ సమయంలో అంటే చేపలు పిల్లల్ని పెడతాయి కాబట్టి ఈ సమయంలో వేటకి వెళ్ళకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఎవరు కూడా వేటకు వెళ్ళరు. కాకపోతే వాళ్ళ జీవన వృత్తి వాళ్ళకు ఉండాలి కనుక ప్రభుత్వం వారికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం, డీజిల్ అలాగే వాళ్ళ ఖర్చులకి 20,000 రూపాయలు ప్రతి మత్స్యకార కుటుంబానికి అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు విడుదల చేయబోతున్నారు. జగన్ గారు ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కనుక 20,000 రూపాయలు పెంపు చేయడం జరిగింది. సో ఎవరైతే మత్స్యకారులు ఉంటారో కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం ఇలాంటి ప్రాంతాలలో చేపలు పట్టుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారికి ఈరోజు ఏప్రిల్ 26వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు విడుదల చేస్తారు. అర్హుల లిస్టు కూడా సచివాలయంలో విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. డబ్బులు ఈరోజే విడుదల చేస్తున్నారు కాబట్టి 2-3 డేస్లో మీ ఖాతాలో డబ్బులు పడతాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.